హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనము ఐటీబీపీ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. డీటెయిల్స్ తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెలికమ్యూనికేషన్లో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ మరియు హెడ్ కానిస్టేబుల్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకి మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15th నవంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 15th నవంబర్ నుంచి డిసెంబర్ 14th లోపల అయితే మనం ఈ పోస్టులకి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న వేకెన్సీ డీటెయిల్స్ చూసినట్లయితే ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ మెయిల్ వచ్చేసి 78 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఫీమేల్కి వచ్చేసి 14, టోటల్ 92 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మెయిల్ వచ్చేసి 325, ఫీమేల్ వచ్చేసి 58 వేకెన్సీస్, టోటల్ 383 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా కానిస్టేబుల్ మేల్ వచ్చేసి 44 వేకెన్సీస్, ఫీమేల్కి వచ్చేసి 7 వేకెన్సీస్, టోటల్ 51 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 526 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళకి పే చేసే శాలరీ డీటెయిల్స్ చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి 35,400 నుంచి స్టార్టింగ్ 1,12,400 వరకు అయితే లెవెల్ 6 ప్రకారం పే చేస్తారు. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు అయితే లెవెల్ 4 ప్రకారం పే చేస్తారు. అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేసి 21,700 నుంచి 69,100 లోపల అయితే వీళ్ళ శాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు వచ్చేసి 20 నుంచి 25 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేసి 18 నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేసి 18 నుంచి 23 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి షార్ట్ నోటిఫికేషన్. ఫుల్ నోటిఫికేషన్లో మనకు ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు. ఈ పోస్టులలో 10% వేకెన్సీస్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే రిజర్వ్ చేయబడ్డాయి. అదేవిధంగా ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకి, అదేవిధంగా ఎస్ఐ పోస్టులకు అప్లై చేసుకుంటున్న వాళ్ళకి 200 రూపీస్ అయితే ఉంటుంది. అదేవిధంగా అన్రిజర్వ్డ్ కానిస్టేబుల్ మరియు హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసుకునే వారికి 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు SC/ST వాళ్ళు కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది ఉండదు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి సర్టిఫికేషన్లో అయితే మెన్షన్ చేయలేదు. లాస్ట్ టైం రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ ప్రకారము మనకి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేసి 12th అంటే ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేసి 10th క్వాలిఫై ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే SC/ST వరకు 5 ఇయర్స్ వరకు ఉంటుంది. OBC వారికి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ వీడియో చేద్దాము. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు రిటన్ ఎగ్జామినేషన్, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. లాస్ట్లో వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారు. 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసినటువంటి మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. 15th నవంబర్ నుంచి అయితే మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మనం ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఇంకొక వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.